హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అమెజాన్ నుంచి నేను తీసుకున్న కొన్ని బ్యూటీ ప్రొడక్ట్స్ అనేది మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ప్రెజెంట్ అమెజాన్లో అమెజాన్ మెగా ఫ్యాషన్ డే సేల్ అనేది నడుస్తుందండి. మనకి ఫిబ్రవరి 16 నుంచి ఫిబ్రవరి 20 వరకు ఈ సేల్ అనేది రన్ అవుతుందన్నమాట. టాప్ బ్రాండ్స్ మీద మనకి 70% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. ఫ్యాషన్ అండ్ బ్యూటీ ప్రొడక్ట్స్ మీద ఈ డీల్స్ అనేది నడుస్తున్నాయి అనమాట. నేను తీసుకున్న ప్రొడక్ట్స్ అనేది 1 by 1 చూపించేస్తాను. అమెజాన్లో మనకి సిఓడి ఆప్షన్ ఉంది కాబట్టి టెన్షన్ లేకుండా మనం బై చేసుకోవచ్చు అనమాట. ప్రొడక్ట్ రాదేమో అని టెన్షన్ పడకుండా ఇంటికి వచ్చిన తర్వాత మనం పే చేసి తీసుకోవచ్చు అనమాట. సో నేను తీసుకున్న ప్రొడక్ట్స్ 1 by 1 చూపించేస్తాను. ఫస్ట్ వన్ వచ్చేసి నేను నెయిల్ పాలిష్ తీసుకున్నానండి. సో నేను తీసుకున్నది ఈ 4 కలర్స్ అనమాట. ప్యాస్టల్ కలర్స్ తీసుకున్నాను. సో చిన్నగా మనకి 4 అయితే ఉంటాయి అనమాట సెట్లో. ఈ కాంబినేషన్స్ కాకుండా మనకి ఇంకా వేరే కూడా ఉంటాయి. నేను ప్యాస్టల్ షేడ్స్లో తీసుకున్నాను. డార్క్ కావాలన్నా ఉంటాయి, ఇంకా లైట్గా కావాలన్నా ఉంటాయి, డస్టీ షేడ్స్లో ఉంటాయి, న్యూడ్ షేడ్స్ ఉంటాయి, చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో నేనైతే ఈ 4 కలర్ కాంబినేషన్ తీసుకున్నాను. సో మనం పెద్దవి తీసుకుంటే ఏమవుతుందంటే తొందరగా ఈ డ్రై అయిపోతూ ఉంటాయి, యూస్ చేయడానికి పనికి రావు కదా. ఇలా మినీ తీసుకుంటే కనుక మనకు నచ్చిన నాలు వాడేసుకుని తర్వాత పక్కన పెట్టేయచ్చు, అప్పటికి అయిపోతుంది కూడా ఆల్మోస్ట్. కలర్స్ అయితే నేను చూపిస్తానండి. ఇందులో ఇవే కాదండి, చాలా ఆప్షన్స్ ఉన్నాయి. నేను తీసుకునే పేస్టల్ షేడ్స్ ఉన్నాయి కదా, సో అక్కడ డార్క్ ఉన్నాయి, లైట్ కలర్స్ ఉన్నాయి, అలాగే న్యూడ్ కలర్స్ అంటాం కదా అవి ఉన్నాయి, డస్టీ షేడ్స్ ఉన్నాయి. అలాగా 4 సెట్ వస్తాయి. మీకు విడివిడిగా కావాలన్నా సింగిల్ కూడా దొరుకుతుందండి. సో మనం 4 తీసుకున్నప్పుడు ఏంటంటే ప్రైస్ అనేది కలిసి వస్తుంది అనమాట. చాలా తక్కువ ప్రైసే పడ్డాయి. పెద్దవి తీసుకుంటే ఏమవుతుందంటే తొందరగా డ్రై అయిపోతూ ఉంటాయి కదా. సో చాలా క్యూట్ ఉన్నాయండి, కలర్స్ కూడా చాలా బాగున్నాయి. సో మన డ్రెస్కి మ్యాచింగ్ తగ్గట్టుగా మనం రెడీ అయ్యి ఒప్పుకున్నప్పుడు చేసుకుంటే కనుక చాలా బాగుంటుంది. ఇది ఒక కలర్, ఇది పీచ్, నెక్స్ట్ డిఫరెంట్ ఒక గ్రీనిష్ షేడ్ అనమాట. ఇది నెక్స్ట్ ఒక స్కిన్ కలర్ టైప్ వచ్చేసింది. ఈ 4 కలర్స్ ఉన్నాయండి. సో అలా చిన్న బాటిల్స్ ఏంటంటే కొంచెం తొందరగా డ్రై అవ్వవు అనమాట. మనం వాడేసుకున్నప్పటికి ఇది అయిపోతాయి కదా. సో ఈ సెట్ తీసుకున్నానండి. ప్రైస్ కూడా చాలా తక్కువే పడింది, ఒక 200 ఏమో పడింది అంతే అనమాట. సో ఇవన్నీ ప్రైస్ కూడా తక్కువే పడింది. ఇవి తీసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి. నెక్స్ట్ లోటస్ ప్రొఫెషనల్స్ నుంచి నేను ఒక ఫేస్ వాష్ తీసుకున్నానండి. సో ఇది వచ్చేసి మనకి ఆల్ స్కిన్ టైప్స్కి అనమాట, అన్ని స్కిన్ టైప్స్కి పనిచేస్తుందని చెప్తున్నారు. నేను ఆల్రెడీ ఒకసారి వాడాను, మంచి రిజల్ట్ అయితే ఉంది. సో మిగతా వాటి మీద చూసుకుంటే కొంచెం బాగుంది అనిపించింది అనమాట వాడేటప్పుడు. దీని మీద ఉందండి ప్రిజర్వేటివ్ ఫ్రీ అండ్ ఫ్రీ ఫ్రమ్ ఆర్టిఫిషియల్ కలర్ అండ్ ఫ్రాగ్రెన్స్ అండ్ పొటెంట్ ఆర్గానిక్ ఫార్ములేషన్ అని ఉంది. సో ఇంతకుముందు నేను వాడాను, బాగుంది నిజంగానే. సో అందుకే మళ్ళీ నేను తీసుకున్నాను. అలాగే మనకి బయట తీసుకుంటే ఏంటంటే ఎంఆర్పి మీద అసలు తగ్గించరు. అమెజాన్లో ఏంటంటే కొంచెం ప్రైస్ అనేది తగ్గుతుంది అనమాట. ఎంఆర్పి కన్నా కొంచెం ప్రైస్ డ్రాప్ చేసి ఇస్తారు. ప్రజెంట్ డీల్స్ కూడా నడుస్తున్నాయి కాబట్టి ఇంకా బెస్ట్ ప్రైస్కి వస్తుంది. ఇది నెక్స్ట్ వన్. నెక్స్ట్ స్ట్రీక్స్ నుంచి హెయిర్ సిరమ్ అండి. సో ఈ సిరమ్ అయితే కనుక నాకు చాలా బాగా పనిచేస్తుంది. నాది కర్లీ హెయిర్ కాబట్టి మనకి చిక్కు తొందరగా రాదనమాట. అంటే మనం టైం పెట్టాల్సి వస్తుంది. సో ఇది అప్లై చేసుకున్న తర్వాత మనం హెయిర్ కోమ్ చేసుకుంటే కనుక చాలా స్మూత్ ఉంటుంది హెయిర్. అంతేకాకుండా చిక్కు అనేది తొందరగా వస్తుంది అనమాట. ఇది ఓన్లీ కర్లీ హెయిరే కాదండి, నార్మల్ హెయిర్ వాళ్ళకి కూడా చిక్కు ఎక్కువ పడే వాళ్ళకి యూస్ చేస్తే బాగుంటుంది. సో ఇలా ఉంటుందన్నమాట. నేను ఇప్పటికి చాలా వాడాను. సో ఇది మరొకసారి తీసుకున్నాను అనమాట. ఇందులో మనకి వేరియంట్స్ ఉంటాయండి. నేను తీసుకున్నది వాల్నట్. ఇది కాకుండా ఇంకో కలర్ కూడా ఉందండి. ఈ బాటిల్ వచ్చేసి గ్రీన్ కలర్లో ఉంటుంది, అది కూడా వాడాను. దానికన్నా నాకు ఇది బెటర్ అనిపించింది అనమాట. నేను ఆ గ్రీన్ కలర్ది ఏంటంటే ఒక బ్యూటీ పార్లర్లో చూశాను. సో అది వాడితే బాగుంటుందేమో అనుకున్నా, కానీ దానికన్నా ఇది బాగుంది. సో ఇది నెక్స్ట్ వన్ వచ్చేసి క్యాస్టర్ ఆయిల్ అండి. ఆముదం అంటారు కదా అదనమాట, కోల్డ్ ప్రెస్డ్ అనమాట. ఇది కూడా మనకి అన్ని విధాలుగా, అంటే మనకి స్కిన్కి పనిచేస్తుంది, హెయిర్కి పనిచేస్తుంది, నెయిల్స్ కూడా అప్లై చేసుకుంటే నెయిల్స్ కూడా స్ట్రాంగ్గా ఉంటాయి. ఇది ఓన్లీ ఎక్స్టర్నల్ యూజ్ అండి, లోపలికి తాగేది అది కాదనమాట. సో ఎక్స్టర్నల్ యూజ్ అనమాట. సో దీని లింక్ కూడా కింద ఇస్తాను, ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి. ఇది మనకి హెయిర్కి అప్లై చేసుకుని కొంతసేపు ఉండి హెడ్ బాత్ చేసిన హెయిర్ అనేది ఫాల్ కాకుండా గ్రోత్ బాగుంటుంది. సో ప్రీమెచ్యూర్ గ్రేయింగ్ కూడా రాకుండా ఉంటుందని చెప్తున్నారు. సో ఇది మనకి చాలామంది తెలిసిందే, ఆముదం అనేది హెయిర్కి చాలా మంచిది. సో ఇది కూడా తీసుకున్నాను. సో ఇది నెక్స్ట్ వచ్చేసి నేను హెయిర్ స్పా తీసుకున్నానండి. మనం రెగ్యులర్గా బ్యూటీ పార్లర్కి అది వెళ్ళటానికి ఉండదు, హెయిర్ అనేది స్మూత్గా కావాలి, తొందరగా మనకి రఫ్ అయిపోకూడదు అనుకుంటే కనుక ఇదైతే బాగా పనిచేసింది. డీక్స్ నుంచి నేను హెయిర్ స్పా తీసుకున్నాను. ఇదేంటంటే మనం హెడ్ బాత్ చేసిన తర్వాత కండిషనర్ లాగా అప్లై చేసుకుని మనం హెడ్ బాత్ చేసేస్తే కనుక, అంటే హెయిర్ వాష్ చేసేసుకుంటే కనుక హెయిర్ అయితే చాలా అంటే చాలా స్మూత్ ఉంటుందన్నమాట. అంటే మనకి ఈ సిరమ్స్ అది యూస్ చేయకుండానే మనము హెయిర్ అనేది ఈజీగా కోమ్ చేసుకోవచ్చు అనమాట, అంత స్మూత్ ఉంటుంది. హెయిర్ సిరమ్ ఏంటంటే మనము హెడ్ బాత్ చేయకపోయినా కానీ యూస్ చేసుకోవచ్చు. ఇది ఏంటంటే హెడ్ బాత్ చేసినప్పుడు మనకి కండిషనర్ టైప్లో వాడుకుంటే కనుక నేను అలాగే వాడతాను. సో ఇలా ఉంటుంది, క్రీమీ స్ట్రక్చర్ ఉంటుంది, బాగుంటుంది. కొంచెం పని అనేది తొందరగా అయిపోవాలనుకుంటే ఇటువంటివి అండి. సో ఏంటంటే మనకి
కండిషనర్ ఇంకా నేను కండిషనర్ అయితే వాడట్లేదు. సో ఇది నేను యూజ్ చేసిన దగ్గర నుంచి కండిషనర్ అయితే వాడట్లేదు. ఇప్పటికి చాలా సార్లు వాడాను. సో మరొకసారి తెప్పించాననమాట. ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు చూస్తారు. సో పాత వాళ్ళకైతే ఐడియా ఉండే ఉంటుంది. సో ఇది నేను ఆల్రెడీ వాడేదాన్ని అనమాట. సో ఇది సో అన్నీ ట్రై చేస్తూ ఉంటాను అనమాట. సో ఒక 2-3 మంత్స్ ఒకటి వాడిన తర్వాత ఇంకోటి ట్రై చేస్తాను. ఏది బాగుంటే దానికి ఫిక్స్ అవుతాను అనమాట. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. షాంపూ తర్వాత ఒక 5-10 మినిట్స్ ఉంచేసుకుని మళ్ళీ వాష్ చేసుకుంటే కనుక చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది. ఇది నెక్స్ట్ వన్ వచ్చేసి లారియల్ నుంచి ఫేస్ సిరమ్ తీసుకున్నానండి. ఈ ఫేస్ సిరమ్ కూడా మనకి బ్రాండెడ్ అనమాట. మోస్ట్లీ అన్నీ నేను బ్రాండెడే తీసుకున్నాను. సో మోస్ట్లీ బ్యూటీ ప్రోడక్ట్స్ మీద రిటర్న్ ఎక్స్చేంజెస్ ఉండవండి. అవన్నీ చూసుకుని తీసుకోండి. మనకి సిఓడి ఆప్షన్ అయితే ఉంటుంది అమెజాన్లో. ఇదనమాట. ఇలా వస్తుంది. బాటిల్ అయితే చాలా క్యూట్ ఉంది. నేను ఇది ఫస్ట్ టైం అండి. నేను ఇంతకుముందు వాడింది పాండ్స్ అనమాట ఫేస్ సిరమ్. అది కూడా బాగుంది. సో ఈసారి నేను లారియల్ నుంచి తీసుకున్నాను. సో ఈసారి చూద్దాం ఎలా ఉంటుందో ఇది. మోస్ట్లీ నైట్ అప్లై చేసుకుంటే కనుక మనకి మంచి రిజల్ట్స్ ఉంటాయి. అది మొత్తానికి మనకి ఫేస్ అనేది తీసుకుంటుంది కాబట్టి, డే టైంలో అంటే మనం అటు ఇటు తిరుగుతుంటాం కాబట్టి దానికన్నా నాకు నైట్ బెటర్ అనిపిస్తుంది. 3 డ్రాప్స్ డే అండ్ నైట్ యూజ్ చేస్తే సరిపోతుందండి. మార్నింగ్ మనము మాయిశ్చరైజర్కి ముందు రాసుకుని, అలాగే నైట్ కూడా మాయిశ్చరైజర్కి ముందు రాసుకుంటే కనుక మంచి రిజల్ట్స్ అనేది ఉంటుంది. సో ఇది ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి. సో ఇవండి సార్ నేను అమెజాన్ నుంచి తీసుకున్న బ్యూటీ ప్రొడక్ట్స్. ప్రెజెంట్ అనేది సేల్ నడుస్తుంది కాబట్టి 70% వరకు టాప్ బ్రాండ్స్ మీద మనకి ఆఫ్ అనేది ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయొచ్చు. ఇవి కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి. వీటితో పాటు ఇంకా చాలా ఐటమ్స్ అయితే అక్కడ ఉంటాయి. మీకు నచ్చింది అక్కడంతా డిస్క్రిప్షన్ ఉంటుంది. చూస్ చేసుకుని మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. మరొక ఇంట్రెస్టింగ్ యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.